And this was sponsored by Iceberg, Taste of Heaven, India's first organic ice brand. ఒక వ్యక్తి గురించి అడగాలి. ఒక వ్యక్తి గురించి అడగకపోతే దీనికి ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అయ్యుండం ఈ షోకి కూడా. ఉదయ్ కిరణ్ గారు. ఎందుకంటే ఉదయ్ కిరణ్ గారు అనగానే ఆయన సినిమాలు, ఆ సినిమాలో ఉన్న పాటలు, మ్యూజిక్ మాత్రమే గుర్తొస్తుంది. అంటే మీరు గుర్తొస్తారు మాకు. ఉదయ్ కిరణ్ గారు అంటే ఏం చెప్తారు? మాకు తెలియని ఉదయ్ కిరణ్ గారు అంటే ఏం చెప్తారు? మీరు చూసిన ఉదయ్ కిరణ్ గారు అంటే ఒక మనిషి తను ఒకటి అవ్వాలి అనుకున్నప్పుడు దానికి ఏవి హడల్స్ కాదు అంటున్నాను. అది నేను చూశాను తనలో. అంత ఫోకస్డ్ గా ఉన్న వ్యక్తి సూసైడ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది సార్? అంటే నాకు కూడా ఏమీ తెలియదు కాబట్టి నేను చెప్పలేను 100%. షాక్ అయ్యారు మీరు కూడా ఆ టైంలో? ఆఫ్ కోర్స్. నాకు అన్నిటికన్నా బాధ ఎక్కడ వేసిందంటే వెన్ ఐ వెంట్ టు సీ హిస్ బాడీ. మార్చరీలో అలా ఒక మూల అలా పడి ఉంది బాడీ, ఎవరు లేరు. ఎంత పెద్ద హీరో, ఎంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ అలా పడి ఉన్నాడే అనే ఫీలింగ్ మాత్రం దట్ మూడ్ మీ అలాట్. నిజంగా ఎక్కడున్న ఆయన ఆత్మశాంతి కలగాలి. చూస్తుంటారు మీ పాటలు, మీ మ్యూజిక్ అంతా వింటుంటారు ఆయన పైన. నేను లేకుండా చేస్తున్నాడు ఏంటి అనుకుంటుంటాడు. ఎనీహౌ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ తనకున్న టాలెంట్ అని నమ్ముకొని ఇండస్ట్రీలో ఈ స్థాయికి వచ్చిన ఆర్పి పట్నాయక్ గారి గురించి చాలా విషయాలు ఇప్పుడు చాలా మంది ఆడియన్స్ కి తెలియని విషయం కూడా మనం అడిగి తెలుసుకున్నాం. కాబట్టి అంటే ఈ రోజు ఇంకా చాలా మంది ఈ మిస్టర్ ఇన్స్పిరేషన్ షోలో మిమ్మల్ని ఇన్స్పైర్ అవ్వడానికి మీరు పడ్డ కష్టాలు తెలియాలి, అట్ ది సేమ్ టైం మీరు సాధించిన అచీవ్మెంట్స్ కూడా తెలియాలి. కాబట్టి కొన్ని నొప్పించే క్వశ్చన్స్ ఉన్నప్పటికీ కూడా ఏం లేదు మీకే కాదు, ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరికీ నేను ఫైనల్ గా ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. మీ చుట్టూ పొగిడే వాళ్ళందరూ మీకు ఎంకరేజ్ చేస్తున్నారని అనుకోవద్దు. మీ కాళ్ళు లాగేవాళ్ళు కూడా ఉంటారు. ఎనీహౌ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ సార్ ఇంటర్వ్యూస్ దొరకవు. నేను యూట్యూబ్స్ యూజువల్గా ఇంటర్వ్యూను కేవలం మీకోసం, అంటే మీ అందరికీ హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ నచ్చి మీ స్వాట్ అనాలిసిస్ గురించి మీకు మీరు ఏంటి అని డిసైడ్ చేసుకుని దాన్ని బట్టి మీరు ఇక్కడ పనికి వస్తారా పనికిరారా ఇక్కడ డిసైడ్ అయ్యి దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ మీరు తీసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను. సో ఫైనల్ గా మనం అందరూ అక్కడికి వస్తే గ్రూప్ పిక్ దిద్దామా? Yeah. ప్లీజ్. చూసారు కదండి ఇంత చక్కటి ఎపిసోడ్ ని. ఈ ఎపిసోడ్ ని సమర్పించిన వాళ్ళు ఐస్బర్గ్, టేస్ట్ ఆఫ్ హెవెన్, ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ బ్రాండ్.